సేల్ పడిపోయింది, లోన్ రావట్లేదు. బ్యాగ్ ఉన్న సేల్ ఇప్పుడు లేదు. అప్పుడు కొంటామన్న వాళ్ళు ఇప్పుడు అదే రేటుకి కొనడానికి ఆమెను ఆర్థికంగా చాలా సహాయం చేసింది. చాలు ఇది కట్టేక సక్సెస్ అయిందని చెప్పి ధైర్యం చేసి ఓన్ గా వెళ్ళారు. ఇంకా పార్ట్నర్స్ పెట్టుకోకుండా ఓన్ గా వెళ్ళారు. ఓన్ గా వెళ్ళేసరికి మొత్తం ఇంకా ఉన్న అమౌంట్ మొత్తం దాని మీదనే పెట్టేసాడు. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాడు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, రన్ అవ్వడము, మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోయింది. మీరు మాట్లాడిన వీడియో చూసాను, టీవీలో ముందు లెటర్ రాసింది ఎవరన్నా తమ్ముడు బాగానే ఉన్నాడు. యాక్చువల్లీ ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ అన్ని రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు హైదరాబాద్ వచ్చింది కదా చిన్న అలాంటి చిన్న బిల్డర్స్ కూడా కొంచెం మీరు చేసింది కరెక్టేనేమోనండి, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. అలాంటి చిన్న బిల్డర్స్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూస్తున్నారా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చెప్పు నా చావు వీళ్ళు ఒక కారణంగా ఎంతమంది రాశారు. కాంగ్రెస్ రాకపోతే పొజిషన్ వేరే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి స్టార్ట్ చేసే వరకు ఎక్కడ అసలు ల్యాండ్స్ సేల్ కొనడానికి కూడా కష్టపడుతున్నారు. ఇది అయిపోయాక నెక్స్ట్ 2000 SFT స్టార్ట్ అయ్యేది. అన్నయ్య వాళ్ళందరూ పార్ట్నర్స్ వీళ్ళందరే కలిసి. కానీ ఇది కంప్లీట్ చేయండి, అది ఎలా వెళ్తాను ముందుకి మా కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టడానికి. కానీ ఇక్కడే స్టక్ అయిపోతున్నాడు కదా. ఇంకా అది స్టార్ట్ చేస్తే కూడా అక్కడ కూడా సేల్స్ అవ్వాలని తెలిసిపోతుంది. చాలా చెప్పుకోలేదు. ఆత్మహత్య పరిష్కారం కాదు, చెప్పాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర తీసుకొచ్చి పెట్టి ఈ టైంకి నేను ఇచ్చింది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయకపోతే అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ కూడా పే చేస్తా అన్నట్టు. ఊరికే కదా పేపర్లో చూస్తే 3 హ్యాండ్ ఓవర్ చేయాలి. రాసుకున్నాడు వాళ్ళు. అంత నమ్మకంగా ఇచ్చారు. ఇది అలాగే చేశారు. టైంకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి 10 3 అమ్మాయి 7 అమ్మాయి. అది అమ్మకపోవడం వల్ల ఫైనాన్షియల్ లోన్ ఇప్పిస్తాను. లోన్ సాక్షి కాలేదు ల్యాండ్ కొనుక్కోవాలన్నా మళ్ళీ కావాలి కదా. ఏదైనా ఫ్లోర్స్ లోనే ఉంది. ఇక్కడ పెట్టాలన్నా ఒక 50 లక్షలు ఏంది ల్యాండ్ వస్తుంది కొనాలంటే అడ్వాన్స్ పెట్టడానికి. మొత్తం కొట్టాలండి అసలు. నిల్ చేసేసాడు మమ్మల్ని అన్ని తీసుకెళ్ళి దాని మీద. కాకపోతే లాస్ట్ ఏమంటే 2007లో ముగ్గురు రెడీ ఉన్నారంట. ఒక్క ఫ్లోర్ ఉంది, ఉంటే చెప్పు అన్నట్టు. మరి స్టార్ట్ ఎప్పుడు చేస్తామంటే ల్యాండ్ ఫస్ట్ మనం అంటే వాళ్ళని అడగలేం కదా. మన ఓన్ లో డబ్బులు పెట్టుకొని ఒక 20-30 లక్షలైనా మనం ల్యాండ్ అడ్వాన్స్ కట్టి తర్వాత అడగాలి కానీ దానికి కూడా చాలా కష్టపడ్డాం. మార్కెట్ లో ఎవరు ముందుకు రావట్లేదు ముందులాగా. హైదరాబాద్ కూడా హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళంతా
బొప్పాపూర్ సార్ సిరిసిల్ల. వీళ్ళది బొప్పాపూర్. 4 రోజులు ఉన్నాం. వాడికి అసలు రాజకీయ ఫస్ట్ వస్తుంది. ఏది ఇది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే టైం వస్తుంది. చాలా అసలు ఏంటంటే ఒక నమ్మకం అసలు అందరికి అల్వాలైనా కొంపలైనా చిన్న పిల్లలైనా మీరు ఎవరన్నారు ఏంటంటే నమ్మకం అసలు ఏంటంటే ఇప్పుడు మనీ ఇచ్చేయడం అంటే ఈ టైంకి ఇస్తాను అంటే ఇచ్చేస్తాడు. 50% తెచ్చి మరి చేతిలో పెట్టేవాళ్ళు 18 lakhs పే చేసి పనిచేసింది. ఆయన చనిపోయే ముందు కూడా 18 lakhs పే చేశాడు. కథ అన్ని ఇచ్చేసి ఎక్కడ పే చేసి అమౌంట్ రాశాడు. ఎవరికి నేను ఎంత పే చేశాను, ఇప్పుడున్న ప్రాజెక్ట్ లో కూడా ఎంత కావాలి అది చేశాను, ఎవరు పెట్టారు, ఎవరు ఇవ్వలేదు, ప్రతి ఒక్క ఆఫ్టర్ మై నిజాయితీ రాసింది సార్. ముందు కూడా నిజాయితీ రాసింది. అది కూడా రాసింది సార్. ఎవరిని మోసం చేయాలనుకునే మంచి కాదు. ఒకరిని ఒక మాట రకం కాదు. ఏం చేసిండో ఇంకా ఇద్దరు పాపలు వాళ్ళిద్దరు మాకు అన్యాయం చేసింది. బయట వాళ్ళకి మా పాపం చేస్తే ఎక్కువ కాదు. వయసు బాగా రాత్రి 10 నుంచి పాప ఏదో ఇస్తాం అందులో కలుగుతా అనుకున్నాడు కానీ మంచి వ్యక్తి అందరూ ఎవరిని అడిగిన దాంట్లో లాభం కాదు. ఒక మాట తిట్టడానికి లేదు. ఎవరు అర్థమవుతారు ఏమో మంచి ధర లేకున్నా పాప పేరే ఆద్య. నిజాయితీగా ఇస్తాము. ఈ ఒక ప్రాజెక్ట్ నిజాయితీ ఇస్తే మళ్ళీ ప్రాజెక్టు స్టార్ట్ అవుతాయి. సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఎందుకు ఇలా చేసుకున్నాడు అనేది ప్రతిదీ చెప్పేవాడు. మా అమ్మ వస్తాను మీ దగ్గర తీసుకొస్తాను. మళ్ళా ఏం సాయం చేసినా సాధగా తీసుకొస్తాను. మా అమ్మ వస్తాను. ఒకసారి వెళ్తాం రా. ఎవరి దగ్గరికి వెళ్ళా? మీ దగ్గరికే ఉన్నది. సిద్దిపేట కదా. రామరెడ్డి రామరెడ్డి మామయ్య లేడు మనిషి. నేను అట్లా కూడా చెప్పిన బాబు దగ్గర తీసుకెళ్తారా అమ్మ మంచిగా చూసుకున్నాడు. నేను ఆయన కాళ్ళ మీద పడతారా అంటే అట్లాంటి పరిస్థితి నేను రాను. బాగా సాయం చేసినారు. ఇప్పుడు ఆయన మా తాత్కాలిక సాయం అని చేసేవాళ్ళం కదా. 2 days ఉండే. అమ్మో ఆ పరిస్థితి నాకు రేపు నేను మీ ఇంటికి వచ్చి నేను సహాయం అడుగుతుంటానా అన్నాడు. అత్తగారింటికి పోవద్దు సహాయానికి, మన పేరు పోతుంది, మీ ఫ్యామిలీ ఇట్లా అని అంటారు అన్నాడు. చాలా సెన్సిటివ్. అసలు ఇంట్లో కలిసి నన్ను అడగడానికి కూడా ఆయన మొహమాట పడేవాడు. దాని దగ్గర నేను ఏదైనా తీసుకోవాలా అని చిన్న పిల్లలు కానీ ఎవరు వచ్చి అడిగినా లేవు అనేవాళ్ళు. ఎవరు అడిగినా లేదు ఉన్నాయా లేవా అని చెప్పి ఆలోచించేవాళ్ళు. దీంట్లో ఏదంటే అన్న బాధ లేకుండా చాలా పెద్ద దెబ్బ మా ఫ్యామిలీకి. బావను కొట్టుకున్నారు. 20 years తర్వాత మంచిగా వస్తున్నాం.
ఇంకా సెట్ అయిపోయారు, అక్క ఫ్యామిలీ పిల్లలు పెరిగారు, సెట్ అయిపోయారు. చిన్నగా పక్కనే చూశాను. మళ్ళీ సేమ్ పరిస్థితికి తీసుకొచ్చి బ్యాక్ కావాలంటే వెంటనే చూశాను. మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇద్దరికి వరకు రాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోన్స్ మీద బాగా ఇది కూడా లోన్ రిజెక్ట్ అయింది. ట్రాన్సాక్షన్ అన్ని బిల్డర్ ప్రొఫైల్ అదొకటి ప్రతి దగ్గర ఇంకా చెక్ బౌన్స్ లేదు ఇక్కడ వరకు. 2 months గా ఇక్కడ try బిల్డర్ అనడం వల్ల లోన్ పుట్టలేదు. నేను నా పేరుని ట్రై చేసిన కోఅప్లికెంట్ బిల్డర్ బిల్డర్ అంటే అప్లికేషన్ రిజెక్ట్ అందులో కొనుక్కున్న వాళ్ళు కూడా మళ్ళీ తనకు త్రూ తన కూడా రిజెక్ట్ అయింది. అట్లా కూడా బిల్డర్ అంటే ఈ పర్టికులర్ సైట్ బిల్డర్ హైడ్రా అనడం వల్ల ఎవరు రాలేకపోయారు. అదే నాకు నాదేమి బాగా నాకు వచ్చింది లోన్. మార్కెట్ అంతా స్తబ్దుగా పోయింది. అవి నాకు వచ్చింది, వీనికి రాలేదు. ఆమె ఫ్లాట్ మీద లోన్ తీసి ఇప్పించింది, 40 లక్షలు ఇప్పించింది ఆమె ఓన్ ఫ్లాట్. నాకు వచ్చింది ఏది లేదు కదా మరి. కానీ వీనికి సివిల్ బాగుంది, అన్ని బాగుంది, అది రాలేదు. బిల్డర్ అని అది కూడా చెప్పింది. మాట అన్న దగ్గరకు వచ్చినా అయిపోతుంది. ఇప్పుడు అందరూ పోతారు అడిగి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నేను వెళ్తానని ఇక్కడ చులకనగా చూస్తారు. కనీసం ఆయన చుట్టూ ఈ అన్ని ఉన్నారు రెగ్యులర్ గా తనతో రెగ్యులర్ గా ఉన్నారు. అది ఒక్కరోజు లేదు వాళ్ళిద్దరు. ప్రవీణ్ అడిగిన తొలకపోయి ఎక్కడ 6 months గా అసలు ప్రవీణ్ అసలు ఏంటంటే మీరు వస్తారు కదా, ఇట్లా ఫోటో దూరంగా ఉంటాడు అక్కడ. అక్కడ ఏంటంటే ఒకవేళ లోన్ ఇప్పించిన ఫ్లాట్ పోతేనే కదా అక్కడ సోర్స్ అనేది ఉంటది ఆ లోన్ కట్టడానికి. మళ్ళీ ఫ్లాట్స్ పోతేనే కదండి సోర్స్. మా Flats పోవడానికి వస్తలేదు. కోర్స్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీరు లోన్ ఇప్పిస్తారు, అది కోట్లల్లో వస్తది. మళ్ళీ అది కట్టాలి అంటే రొటేషన్ అదెంత రొటేషన్, ఇవి రొటేషన్ అవ్వాలి, అది రొటేషన్. ఆ ఫ్లాట్స్ పోకపోతే కరెక్టే అమ్మా, ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇప్పుడైనా దాన్ని మరి ఎవరో ఒకటి చేయాల్సిందే కదా. అది ఎందుకంటే ఎగ్గొట్టే గుణం గాని గట్టిగా మాట్లాడే గుణం లేనివాడు కదా. తన వైఫ్ బిడ్డ మీరు ఆలోచించలేదు, చాలా ఇచ్చేసి తప్పు చేశారు. ఇన్సూరెన్స్ లేపుకొచ్చి ఈ నెల 18 లక్షలు కట్టి ఈ పని చేసుకున్నాడు. అది కూడా మోసం చేయొద్దు అని నేను ఉన్నప్పుడు. నిన్ననే మేము చెక్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా లేపేసారు. ఇక్కడ లేక నాకు వచ్చినాయి, నా యొక్క 2-3 months అయిపోయింది. 2 months అయిపోయినట్టు. ఈ మంత్కి మళ్ళీ లేవు అవి కట్టడానికి. స్టీల్ కానీ స్టీల్స్ అని సిమెంట్ ఎక్కడ అయితేనే ఉండదు. బ్రిక్ వర్క్ అయిపోయింది. స్లాబ్ వాడి గోడల మధ్యలో అయిపోయింది. ఎంత సఫర్ అయింది 8 నెలల నుండి. ఇంకో 1 crore అందులో ప్రయత్నం చేశారు. ఫస్ట్ పరిస్థితి లేదు. నాకంటే వాళ్ళకి వాళ్ళు యూనిటీ ఏర్పడి ఇన్సూరెన్స్ కూడా లేకుండా అయిపోయింది కదా. కుటుంబానికి 10 మందికి హెల్ప్ చేసే మనుషులు కాదు. అది లేకుండా కొంచెం మాట సాయం ఉండేవారు. అంతా మాట పెంచుకున్నట్టు 10 మంది. అట్లాంటి వాడు ఇప్పుడు బయట పడి అర్థమవుతలేదు. ఒక్క కాదన్నారు, ఎవరిని అడిగినా మంచోడు అంట. మంచోడు అది లేకుండా మంచోడు మాట అంతే. అట్లా చేయాలనుకుంటే బయట పోయి ఒక 40 సంవత్సరాలు వదిలిపెట్టి బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి రాకపోవడం ఎంతమంది లేదు. గవర్నమెంట్ చాలా మంది
చాలా అంటే చాలా చాలా మంది జీవితాలు నాశనం చాలా అంటే చేస్తున్నారు. చాలా నాశనం చేస్తుంది. చిన్న చిన్న రైతులకు ఎక్కడికి వెళ్ళినా సరే గాని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే అసలు ఆలోచించాలంటే భయం అవుతుంది. రేపు ఏంటి అని ఆలోచించాలంటే భయం అవుతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది. జీవితాలు నాశనం అవుతా ఉంటే కూడా ఆయనకి ఇంకా రేవంత్ రెడ్డి గారికి అసలు ఇంకా ఏం చేద్దాం అసలు అనుకుంటున్నారు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఒక సీఎం అంటూ ఉన్నారా ఇక్కడ అనేది మాకు తెలియట్లేదు. మన దానికి ఒక సీఎం ఉన్నారా, ఏం జరుగుతుంది, ఏం పథకాలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ అందుతున్నాయి. అట్లీస్ట్ పడే రైతు పొందుతున్న బతికే వాళ్ళు కొందరు. మీకు పథకాలతో అది పాపం ఆయన ఉన్నట్టు బిజినెస్ ఆయన ఉన్నా అయిపోయింది. ఎంత బిజినెస్ ఉందండి. వేరే వాళ్ళైనా ఏదైనా ఉన్నట్టు పాపం తన ప్రభుత్వం business కరెక్ట్ ఉంటేనే వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి అని అతన సారాంశం. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినాక ఇంకా అల్టిమేట్ గా ప్రభుత్వం అనేది ఒక కరెక్ట్ ఉంటే వ్యవస్థ కరెక్ట్ ఉంటాయి. కొనడానికి రాలేదు అందుకే 38 లక్షలు ఇస్తానండి. 55 లక్షలు పడుతూ అవుతుంది. అంటే ఆ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అని జనాలు కూడా ఎంక్వైరీ చేస్తలేరు. ఇంకా అది అందరూ హైడ్రా అనేసరికి అంటే మీరు కూడా హైడ్రాలో ఉంది, కస్టమర్స్ కూడా హైదరాబాద్ నుంచి కూడా అయిపోతుంది పంపారు. మాకు. హైదరాబాద్ నుంచి ఇద్దరిని పంపారు. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇదైతే కట్టేటప్పుడైతే కట్టక ముందే కొనేసింది. అంటే అప్పుడు అక్కడ మార్కెట్ పంచమీలలో అయితే అది కూడా కట్టక ముందే కొనేసింది. అప్పుడు కాంగ్రెస్ అప్పుడే వచ్చింది. అది స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ కట్టినప్పుడు టీఆర్ఎస్ అప్పుడు మంచిగా ఉంది కదా రియల్ ఎస్టేట్. అదే ఊట్లో వెళ్ళిపోయాడు. పార్ట్నర్షిప్ జీవితంలో పెరగాలనుకుంటాం కదా. ప్రభుత్వం వల్ల పెరుగుతాయో తెలియదు కానీ అది పరిస్థితి. ఫస్ట్ కొనేసిండు కాకముందే. ఆ నమ్మకంతో ఇప్పుడు స్టార్ట్ నుంచి స్టార్ట్ చేసి కానీ ఇది మా ఇంట్లో ఒక జీవితాన్ని ఇస్తుంది అనుకో. ఒక ఇది వల్ల మా ఇంట్లో ఒక మనిషి చనిపోతాడు. ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించలేదు. మళ్ళీ అది కూడా రాశాడు. నేను కాంగ్రెస్ కి ఓటేస్తా అంటున్నాను, నేను కాంగ్రెస్ కి వేస్తున్నావు అంటే ఒక్కసారి చేంజ్ కావాలక్క అని చెప్పింది. అక్కడ ఓటేసే రోజు అదే ఆ రోజు అంత ముందు రోజు నాతో అన్నాడు ఓటు తప్పైంది అన్నాడు. ఎందుకు మరి ఆ విషయం ఓట్లు చాలా తప్పు చేసిండు. ఎందుకు ఆ రోజు న్యూస్ ఏమో వచ్చింది రేవంత్ రెడ్డిది. ఏదో నాకు నేను తక్కువ ఇవి ఏదో న్యూస్ తక్కువ వస్తాయి వేస్ట్ ఓట్లు వేసిండు అన్నాడు. అది ఎందుకున్నాడో మరి అది తెలియదు. అది లాస్ట్ సూసైడ్ వీడియోలో కూడా అదే అన్నాడట. నేను కూడా ఓటేసిన, మీకు చూడండి కొంచెం మమ్మల్ని కూడా అని. మైనపల్లికి రాసి. ఎవరికి రాసిన అదే ఇల్లు అశోక్ వనం. దాన్ని ఉండండి డెఫినెట్గా మీ ఫ్యామిలీని ఎట్లా కాపాడాలో మాట్లాడతాం సార్. మీ ఫ్యామిలీ ఇద్దరు అయిపోయిందంటే సార్ మీరు ఇద్దరు రండి తప్పకుండా మాట్లాడి మా పాపను కాపాడాలి. చూడండి కొద్దిగా మీకు పెద్దవాళ్ళు అంటే అదే తెలిసింది నేను టైం ఇస్తాను మరి కొంచెం పాపని కాపాడి రండి సంథింగ్ తప్పకుండా కాపాడాలి. చేస్తే పెట్టారు అసలు తెలియదు. ఒక్క మొబైల్ మాకు మా అత్తగారి ఇంట్లో గవర్నమెంట్ ఎక్కువ తెలుసండి. ఇక్కడైతే అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు చాలా రాజకీయాలు చాలా దూరం మేము. ఎందుకంటే మా పని మేము చేసుకోవడం, ఎవరికి తెలియకపోవడం. కానీ ఒక్క ప్రాజెక్ట్ తోని మొత్తం ఉన్నదంతా తీసుకెళ్లి ప్రాజెక్ట్ మీద పెట్టేసి మమ్మల్ని రోజు అసలు మొత్తం డౌన్ చేసేసరికి మీరు ఆడుకోకపోతే ఏదన్నా కొంచెం చేస్తాం. అది లేకపోతే ఇంకొకటి కూడా వాళ్ళు కూడా సమస్యలు ఉన్నా దిక్కులేదు వాళ్ళకి. ఏమైనా నేను ఒకటే కదా సమానంగా పోయినా loss of money. ఇంట్లో నుంచి ఉన్నప్పుడే అడుగుదాం అనుకున్నా తీసుకొచ్చినట్టు చక్కగా చాలా మీద పడే ఇంటివన్నీ జీవితంలో పది అప్పటి బతుకునే మేము ఉంచుకోకనే పోకూడదు 10 పైసలు. అన్నాడు ఆ మాట కూడా. ఒక ఎకరం ఉంటే అక్క
అమ్మేసి ప్రశాంతంగా ఉండాలక్క. మనకి నాకు నా లైఫ్ ఎన్నో కానీ నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ ఆడటం లేదు, ప్రశాంతంగా ఉండాలని ఉంది ఒకరోజు అన్నట్టు 4-5 days స్ట్రెస్ అయిపోయింది కదా. అసలు నాతో ఒక రోజు మాట్లాడుకుంటున్నా, ఒక 1 month అయినా నాతో మాట్లాడడానికి రాలే నాకు అసలు. అవాయిడ్ చేసాడు, అంతా ఫ్యామిలీని అందరినీ అవాయిడ్ చేశాడు. మొత్తం మాట్లాడకపోవడము, ఫోన్ చేయకపోవడము, 2 months మొత్తం చూసి అసలు 1 month పైన అవుతుంది. సో వాళ్ళకి ఏదైనా just పరంగా చేస్తా తప్పకుండా చేస్తా. డూ సంథింగ్ చేస్తాను మేడం, ధైర్యం ఉండు. హెల్ప్ యువర్ ఫ్యామిలీ అండ్ మీకు కూడా ఏదైనా చూస్తాను కదా. నాకు ఒకసారి ఒక వారం 10 రోజులు అయితే కొంచెం మీరు కార్యక్రమాలు అయినట్టు నారాయణ పంపి రామరెడ్డి మామయ్య కదా కలుమని ఎందుకు వచ్చినా సంత మామయ్య వాళ్ళ పొద్దునే వెళ్ళింది. నాకు వచ్చి ఒక కదా వెళ్ళిపోయింది. చిన్న బిడ్డ ఉంది, బిడ్డ కోసం ధైర్యం